आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना बीजेपी के रियासती सदर रामचंद्र राव ने कांग्रेस हुकूमत पर शदीद तनकीद करते हुए कहा कि रियासत में किसानों को दरपेश मुश्किलात हुकूमत की नाअहली का नतीजा हैं। उन्होंने हुकूमत को मुतनब्बा किया कि किसानों की ज़िंदगियों से खेलना बंद करे। दिल्ली में मीडिया से गुफ्तगू करते हुए रामचंद्र राव ने कहा कि तेलंगाना में धान की खरीदारी 1 माह की ताख़ीर से शुरू की गई, जिसकी वजह हुकूमत की नाकामी है। उन्होंने मुतालबा किया कि किसानों के मफादात को तरजीह दी जाए और उन्हें मज़ीद मुश्किलात में न डाला जाए। उन्होंने ईटेला राजेंद्र के खिलाफ लगाए गए पोस्टरों के मामले पर भी रद्द-ए-अमल ज़ाहिर करते हुए कहा कि इन पोस्टरों से बीजेपी क़यादत का कोई ताल्लुक़ नहीं है। उन्होंने इल्ज़ाम लगाया कि बाज़ अनासर बीजेपी की बढ़ती हुई मकबूलियत को बर्दाश्त न कर पाने के सबब ऐसी हरकतें कर रहे हैं। इस मामले पर डीजीपी और पुलिस कमिश्नरों को शिकायत भी दर्ज कराई गई है। रामचंद्र राव ने मजीद बताया कि दिल्ली के तेलंगाना भवन में रियासत के यौम तासीस की तकरीबात मुनक़िद की जा रही हैं, जिनमें बीजेपी के कौमी सदर नितिन नवीन बतौर मेहमान खुसूसी शिरकत करेंगे। भारतीय जनता पार्टी జాతీయ అధ్యక్షుడు ఈరోజు దేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాల అధ్యక్షులతోని సంఘటన మంత్రులతోని ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశాన్ని పిలవడం జరిగింది. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రేపు త్వరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఏ విధంగా మనము వ్యవహరించాలి, ఏ విధంగా మన అధికారంలో రావడానికి ప్రయత్నం చేయాలి, కార్యక్రమాలు చేయాలి అనేటువంటి మార్గదర్శనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఒరిస్సా, అస్సాం, బెంగాల్ ఈ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. అదే రీతిలో ఈరోజు దక్షిణాది కూడా పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ, కర్ణాటకలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేటటువంటి ఒక రీతిలో కార్యక్రమాలు రూపొందించడం కూడా జరుగుతుంది. తెలంగాణ ఈరోజు జాతీయ పార్టీ వారి యొక్క కనుసగలు ఉన్నది, వారి యొక్క కాన్సన్ట్రేషన్ దాని మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఒక సమావేశం తర్వాత తప్పకుండా మాకు దిశానిర్దేశం ఇస్తారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రేపు 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావ దినం నాడు ఢిల్లీలో ఇక్కడ కూడా ఒక పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ వాసులతో తెలంగాణ ఫార్మేషన్ డేని ఇక్కడ జరుపుకుంటాం. దానికి మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు వస్తారు. తెలంగాణ సంబంధించినటువంటి ఒక మేధావులు, అదేవిధంగా విద్యార్థులు, న్యాయవాదులు అందరితో కూడా ఈ సమావేశం జరుగుతుంది రేపు. ఆ విషయంలో ఈ 2 రోజులు నా ఢిల్లీ పర్యటన కూడా ఆ సందర్భంగా ఈరోజు నేను వచ్చానని చెప్పేసి కూడా తెలియజేస్తాను. త్వరలోనే కేంద్ర కమిటీ కూడా వేసేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమైనా స్టేట్ నుంచి ప్రపోజల్స్ ఇట్లాంటి చర్చ ఏమైనా జరుగుతుందా? స్టేట్ నుంచి వాళ్ళు అడుగుతారు పేర్లు మా ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు పంపిస్తారు. అది నిర్ణయం అది జాతీయ అధ్యక్షుడి చేతిలో ఉంటుంది, ఎవరిని చేస్తారు ఏంది అనేది. వడ్ల కొనుగోలు సంబంధించి మీరంతా యాత్ర చేశారు కదా, కేంద్ర ప్రభుత్వమే కొనట్లేదు, దానివల్లనే సమస్య వచ్చిందని సీఎం అంటున్నారు. సీఎంఏ ఎలక్షన్స్లో ఏమన్నాడంటే చివరి ధాన్యం దాకా మేము కొంటామన్నారు. ఆయన వారి వీడియో చూసుకోమని చెప్పండి. కేంద్రం ఎప్పుడు కూడా కొనదు, మీరు కొన్న దానికి కేంద్రం రీఎంబర్స్మెంట్ చేస్తుంది. ఇది ప్రొసీజర్. మీకు ముఖ్యమంత్రి మీకు తెలియకపోతే ఎట్లా? నేను ఏమంటున్నామంటే ఈరోజు తెలంగాణలో రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. ఎందుకంటే గత సంవత్సరము ఇటువంటి ఒక నిర్మాణం కాలే పరిస్థితి. ఇప్పుడు ఎందుకైంది? సరే ఎక్కువ పండించారన్నారు, ఎక్కువ పండించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెడుతుంది. మేము ఇంత పండింది ఇంత కొంటాము, ఇటు చేస్తాము, వాళ్ళు చేస్తారు. అది ఎక్కడ లేదు. తర్వాత మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలుపెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు ఐక్యపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. ఈ నెల రోజు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రంగంలో దిగిందో ఇప్పుడు లారీలు తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి రైస్ మిల్ దగ్గర పెడతా ఉన్నారు. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కయి
రైతుల్ని ఎంఎస్పి కన్నా అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే ఈ మొత్తం కొనుగోలు వ్యవహారం అంతా ఎంఎస్పి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తుంది. మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే వారు పెట్టినటువంటి ఒక ఇండెంట్స్ ఉంటాయో అది కేంద్ర ప్రభుత్వము అప్పుడు రీఎంబర్స్మెంట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంకి ఏం తెలుసు అంటే ఎన్ని కొంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పాలి కదా. మేము ఎందుకు కొంటాం? మీరే చెప్పారు చివరి ధాన్యం దాకా కొంటామని. గతంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీరు పండుకున్నారు. కలెక్టర్ల ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎవరు ఎంత పండించారు, ఏ పంట ఎక్కువ పండింది, దాని రిపోర్ట్స్ ఏంది, ఎంత వస్తుంది మార్కెట్లోకి ఒక అంచనా చేసుకుంటారు. ఈ అంచనాలు ఏం లేవు. కాబట్టి ప్రభుత్వం నిద్రపోతుంది కాబట్టి ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేలుకున్నారు. కనీసం ఉన్న ధాన్యాన్ని కూడా ఖాళీ చేయండి. ప్రతిరోజు అబద్ధాలు ఆడతారు. ఉత్తమ్ రెడ్డి గారు మీ 50 లక్షలు అంటారు, ఇంకో మినిస్టర్ మీ 60 అంటారు, ఇంకోటి 40 అంటారు, ఇంకోటి కేంద్రమే కొనాలంటారు, మీరు కొనమంటారు. ఏది రైతులతో ఎందుకు వాళ్ళ జీవితాలు ఆడుకుంటున్నారు? ఈ ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాను, మీరు దీన్ని రాజకీయం చేయకండి. మీరు ఒక తప్పును ఒప్పుకోండి, మీరు నిర్లక్ష్యాన్ని ఒప్పుకోండి. భారతీయ జనతా పార్టీ ఈరోజు తిరుగుతున్నందుకు మీరు లారీలు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి. కొనుగోలులో కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా స్పష్టం చేస్తాం. ఈటల రాజేందర్ గారి మీద పోస్టర్లని కూడా గ్రూప్ తగాదాకు సంబంధం లేదు. అది మా పార్టీ చేసింది కాదు. ఇతర పార్టీ వాళ్ళు మన నరేంద్ర మోదీ గారి యొక్క సభ బ్రహ్మాండంగా విజయం జరిగిన తర్వాత రైతు గోసా బీజేపీ భరోసా సఫలీకరమైన తర్వాత ప్రజలు భారతీయ జనతా పార్టీ నువ్వు చూస్తున్న నేపథ్యంలో బీజేపీలో అంతర్యుద్ధం పెట్టాలని, బీజేపీ నాయకుల మధ్య విభేదాలను తేవాలని చెప్పేసి, బీజేపీని పెరగకుండా చేయాలని చెప్పేసి కొన్ని పార్టీలు, కొన్ని శక్తులు, ఈ వ్యక్తులు కొంతమంది ఈ పని చేశారు. మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది మా పార్టీ దీని మీద మేము చర్య తీసుకుంటాం. మీరు దీని మీద డీజీపీ గారికి 2 కమిషనర్లకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. సీసీ కెమెరాలు ఉంటే ఎవరు చేశారు ఏంటని త్వరలోనే బయటపడుతుంది. వాళ్ళ మీద తప్పకుండా సీరియస్ యాక్షన్ పోలీసులు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.